అన్ని పథకాలు వస్తున్నాయండి మీకు? సన్న బియ్యం గట్రా తెచ్చుకుంటుర్రా? సన్న బియ్యం తీసుకొచ్చుకుంటాం. ఎట్లుంటున్నాయి సన్న బియ్యం? మంచిగా ఉన్నాయా? మామూలుగా ఉంది. మామూలుగానే ఉన్నాయా? మరి ఫ్రీ బస్ ఎక్కుతారా ఎప్పుడన్నా మీరు? అసలు నేను ఎప్పుడు ఎక్కలే బిడ్డ. ఎక్కలేదా? ఆ మహిళలకు అసలు ఫ్రీ బస్ అవసరం లేదు, ఇంటికాడ ఉండే వాళ్ళకి బస్సు ఎందుకు అంటుండ్రు, నిజమా? ఏమో బిడ్డ నాకు తెలియదు. చాలా మంది అదే అంటున్నారు. అంటే కేవలం ఉద్యోగాలు చేయడానికి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఎక్కుతారు కదా, ఇంటి దగ్గర ఉండే మహిళలు బస్సు ఎక్కరు కదా, దేనికి అవసరం లేదు అని అంటుండ్రు చాలా మంది మహిళలే. నేను ఎప్పుడు ఎక్కలే ఫ్రీ బస్. ఈ లెక్కలో మీకు ఫ్రీ బస్ అవసరం లేదనే కదా? నేను ఎక్కలేదు. ఓకే, దానికి బదులుగా ఏమన్నా మహిళలకి ఇంకేమన్నా డబ్బులు అంటే 2500 ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది అంటారా? పెన్షన్ కానీ? పింఛన్ ఇవ్వట్లేదు. మేము అప్లై చేసినాము, మా ఆయన చనిపోయిండు. అప్లై చేసిన ఇవ్వలేదా? వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. అడిగినరా? పెట్టుకున్నారా పెన్షన్? పెట్టొచ్చిండు మా బాబు, పెట్టొచ్చిండు, అప్లై చేసి వచ్చిండు, ఇవ్వలేదు. వెళ్ళాలి మళ్ళా. ఇంట్లో ఎవరన్నా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే తులం బంగారం ఇస్తా అన్నారు, వచ్చినాయి ఎవరికైనా? ఏం రాదు బిడ్డ, మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి చాలా రోజులు అయితే. అయినా రాలేదా? ఎట్లా ఇప్పుడు మొత్తం నీళ్ళకి కానీ పన్ను కట్టమంటుర్రట, కరెంట్ ఏమన్నా ఫ్రీగా వస్తడం కానీ అట్లుందా మీకు? మాకేం లేదు, బిల్లు కడతాం. ఇక్కడ అన్ని అందరికి వచ్చింది కానీ మాకే రాలేదు. ఎందుకని? ఏమో మరి, మాకే అన్నీ అప్లై చేసుకుని ఇక్కడ కూర్చొని ఇవ్వలేదు. మాది ఒకటే 2 రూమ్లు. మళ్ళీ ఇంతకుముందు బీఆర్ఎస్ కేసీఆర్ పాలిచ్చినప్పుడు అన్నీ వచ్చినాయట, ఇప్పుడు అన్నీ రావట్లేదు అంటున్నారు, నిజమా? మాకేం రాలేదు, ఎప్పుడు రాలేదు మాకైతే, ఎప్పుడు రాలేదు. వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందంటారా? ఎప్పుడు బాగుందంటారు? కాస్త పని చేసుకునే వాళ్ళ పరిస్థితి నాకేం తెలియదు, అప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళని నాకు తెలియదు. ఓన్లీ ఇంట్లోనే ఉంటా, తెలియదు బిడ్డ. బయట తిరుగుతూ తెలుస్తుంది, తిరగాను కదా, ఇంట్లోనే ఉంటా. సరే అండి.